హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా హెల్త్కి సంబంధించిన చాలా రకాలైన వీడియోస్ ఉంటాయి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా హెల్త్ గురించిన వీడియోస్ లభ్యమవుతాయి. మరి మనం ఇవాళ టాపిక్ అయితే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ గురించి. మరి మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా సెరటోనిన్ అనేది ఏంటంటే ఒక కెమికల్ మెసెంజర్ అన్నమాట. ఇది శరీరంలో కొన్ని పనులను నియంత్రిస్తుంది. ఎలాంటివంటే మూడ్ని, ఇమోషన్స్ని, వీటిని నియంత్రిస్తుంది అన్నమాట. అంతేకాకుండా సెరోటోనిన్ లోపించడం వల్ల చాలా రకాలైన యాంగ్జైటీ డిజార్డర్స్, తర్వాత డిప్రెషను, ఓసిడి, ప్యానిక్ అటాక్ ఇలాంటివన్నీ కూడా సంభవిస్తుంది. ఈ సెరోటోనిన్ అనేది 95% మన గట్లో ఉంటుందన్నమాట. అంటే ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా విడుదలయ్యి డయేరియాని ఇలాగ వామిటింగ్స్ని కలుగజేస్తుంది అనమాట. తక్కువగా ఉన్నప్పుడు మలబద్ధకాన్ని కలుగజేస్తుంది. మరి ఇది తక్కువగా ఉన్నప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి కూడా వస్తాయని ఇందాక చెప్పాను కదా, అదనమాట. అయితే ఈ సెరోటోనిన్ మామూలుగా ఏం చేస్తుంది అంటే మనలో ఏకాగ్రతను పెంచుతుంది, మనలో నిద్రని, ఆకలిని నియంత్రిస్తుంది, తర్వాత ఇమోషన్స్ని, మూడ్ని, తర్వాత టెంపరేచర్ని, క్లాటింగ్ని, వీటన్నిటిని కూడా ఈ సెరోటోనిన్ అనేది నియంత్రిస్తుంది అనమాట. అయితే ఇది మూడ్ని నియంత్రిస్తుంది కదా. ఇలా మూడ్ డిజార్డర్స్, ఈ యాంగ్జైటీ ఇలాంటివన్నీ రావడానికి కారణము దీంతో పాటు జీవన శైలి ఒకటి, వంశపారంపర్యంగా వచ్చేవి, ఒత్తిడి, వాతావరణం, ఇంకా ఇతర వ్యాధులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ మూడ్ డిజార్డర్స్ రావడానికి సెరోటోనిన్ ఒకటే కాకుండా వీటన్నిటి వల్ల కూడా అవి రావడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా సెరోటోనిన్ 50 నుంచి 220 నానోగ్రాములు పర్ ఎంఎల్ ఉండాలన్నమాట. కానీ దీంట్లో ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఈ న్యూరాన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి శారీరక, మానసిక రుగ్మతులు అనేవి వస్తాయన్నమాట. సెరోటోనిన్ మామూలుగా ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తయారవుతుంది. కాబట్టి సెరోటోనిన్ మన శరీరంలో న్యాచురల్గా ఎక్కువగా తయారయ్యి హ్యాపీగా ఉండాలంటే మనం ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, తర్వాత చికెను, ఎగ్స్, నట్స్, డార్క్ చాక్లెట్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల సెరోటోనిన్ అనేది తయారయ్యి మన మూడ్ని బాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. మరి అదండి సెరోటోనిన్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.